ఇవ్వాల్సిందిగా మన మాచర్ల మున్సిపల్ చైర్మన్, మాచర్ల పట్టణ పౌరులైనటువంటి షేక్ మదర్ షాబ్ గారిని సవినయంగా కోరుకుంటున్నాం సార్. ఈ ఆశ్రమానికి రాకముందే గోవిందరెడ్డి గారంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే మాచర్ల ఎమ్మెల్యే శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి వెన్నంటుగా ఉంటూ జూలకంటి కుటుంబ పేరు ప్రతిష్టలను ముందుకు తీసుకెళ్తున్న స్నేహశీలి, మంచి మనసున్న వ్యక్తి టీడీపీ యువ నాయకులు శ్రీ జూలకంటి అక్కిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ కజ్జం సైదయ్య గారు, టీడీపీ సీనియర్ నాయకులు సాయి, టీడీపీ యువ నాయకులు మాచర్ల. ఆ గౌరవం ఏర్పడేది మనిషి మీద. తన బిహేవియర్ అనేది అబ్జర్వేషన్కి వెళ్ళినప్పుడు చాలా ఉన్నతంగా ఉంటే మనం ఎందుకు అలా బిహేవ్ చేయకూడదు అనేది. పాపిరెడ్డి మాస్టర్ గారి గురించి చెప్పాలంటే మా అల్లుడు కరీముల్లా గారు, వినుకొండ టీచర్ గారు, యాజ్ వెల్ యాజ్ నాగరాజు గారు. నాకు హెల్త్ బాగలేనప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారు. అన్న పోలిరెడ్డి గారు, ఆయనకు వయసు రీత్యా ఇబ్బంది అయినా నా తమ్ముడిని చూడాలనే తాపత్రయంతో నాకు మా ఇంటికి వచ్చి కూర్చొని నా మంచి చెడులు ఆలోచించి వెళ్ళారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారిని అమితంగా ప్రేమించే వ్యక్తి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి నాయకులకు వారధిగా పనిచేస్తున్న యూత్ ఐకాన్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ జూలకంటి అక్కిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ మంజుల బ్రదర్స్, 18వ వార్డు, మాచర్ల. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ జీవితంలో ఒక విషయం మీకు చెప్తున్నాను. నాకు సందర్భంగా నాకు తోచింది. హ్యూమానిటీ, ఈక్వాలిటీ, స్టెబిలిటీ యాజ్ వెల్ యాజ్ రిలేషన్షిప్. దీస్ 4 things are too essential to human being. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మానవత్వం అనేది చాలా అవసరం. ఒకడు బిలియనర్స్ ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు, పూటకు అన్నం లేని వాళ్ళు ఉంటారు. యాజ్ ఏ హ్యుమానికల్ వే మనం చేతైన దాంట్లో కొద్దో గొప్ప సహాయం చేయాల్సిన ఆవశ్యకత మానవ జీవితానికి ఉందని ఈ సమావేశం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక విషయం చెప్తున్నా, హ్యుమానిటీ అంటే నా తమ్ముడు షుగూర్, ప్రాబబ్లీ చంద్రయ్య గారు మీకు బాగా తెలుసు, అతనే గోవింద్ రెడ్డి గారు బాగా తెలుసు. అతను ప్రతి సంతకు వెళ్ళి ఒక 2,000, 3,000, 4,000 వినుకొండ, ఊకొండ, మిర్యాలగూడెం పోయి వారంలో సంపాదించుకుంటాడు. వస్తా వాడు బయటికి రాగానే సంత నుంచి ఒక 20 మంది అయినా ఎదురు చూస్తుంటారు. అరే నువ్వు అన్నం తినలేదు, నీ ముఖం చూస్తుంటే 50,000 రూపాయలు తీసుకెళ్ళి కిచిడో ఏదో కిరాయా టిఫిన్ చేయి అని ఈ రకంగా ఇచ్చుకుంటా ప్రతి సంతలో కూడా ఒక 20 మందో 25 మందో ఎదురు చూస్తుంటారు నా తమ్ముడు కోసం. ఇచ్చుకుంటా వచ్చేవాడు. పాల్వాయి గేట్ గారి దగ్గర ఇక్కడ 2 అన్నదమ్ములు